హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ అయితే ఈ సీజన్లో దొరికే స్ప్రింగ్ ఆనియన్ అలాగే ఎగ్ కాంబినేషన్లో ఒక మంచి టేస్టీ కర్రీని అయితే చూపించబోతున్నాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీకి, రోటీకి, రైస్కి దేనికైనా కూడా చాలా బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్గా కానీ డిన్నర్లో కానీ ఇది ఒక సైడ్ డిష్లా పెట్టుకోండి, ఎంత బాగుంటుందో. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు సాజీరా అలాగే 4-5 పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా చిలుకలుగా చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ని 2 కప్స్ వరకు వేసుకోవాలి. ఇవాళ నేను చెప్పబోయే క్వాంటిటీ 3-4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు స్ప్రింగ్ ఆనియన్ తీసుకుంటే అలాగే 4 ఎగ్స్ వరకు తీసుకున్నాను అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం తొందరగా వేగడానికి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం అంటే అసలు పచ్చివాసన అంటూ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వేగేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇవి పూర్తిగా వేగాయి అనుకున్నాక ఇలా చూసారు కదా, ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి మరలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. అలాగే ఎగ్స్ బ్రేక్ చేసిన వెంటనే గరిటెతోటి కలిపేయకండి, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా మొత్తం స్ప్రింగ్ ఆనియన్లో ఎగ్ అనేది కలిసిపోతుంది. అలా కాకుండా కాస్త పెద్ద పెద్ద పీసెస్గా కనిపించాలి అంటే కనుక ఎగ్స్ బ్రేక్ చేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి వదిలేసేయండి. చక్కగా మనకి ఎగ్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట కర్రీలో. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే ఈ విధంగా ఎగ్ అనేది హాఫ్ బాయిల్ అయి ఉంటుంది. ఇంక ఇప్పుడు ఒకసారి గరిటెతోటి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఈ మసాలాలన్నీ కూడా చక్కగా వేగేట్టుగా ఒకసారి గరిటెతోటి కలుపుకొని ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇంకా మూత తీసి చూసిన తర్వాత మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో మీరు కసూరి మేతిని కానీ అలాగే కొత్తిమీరని కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే స్ప్రింగ్ ఆనియన్ స్మెల్ అనేది నాకు తెలియాలి ఆ ఫ్లేవర్ కాబట్టి నేను ఏం వేయట్లేదు. ఇంకా వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదేనండి వాళ్ళకి రెసిపీ. మరొక మంచి రెసిపీతో మళ్ళా కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.